గామి మూవీ రివ్యూ. సో మూవీ ఎలా ఉంది ఏంటి, ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి, అలాగే దాంతోపాటు కొన్ని ఫ్లాస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. డీటెయిల్గా అన్ని డిస్కస్ చేద్దాం. బట్ దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కూడా కొంచెం మోటివేషన్ వచ్చి ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ మధ్యన వీడియోస్ పెడితే మాత్రమే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. ఎస్, వీడియోస్ పెడితేనే సబ్స్క్రైబర్స్ వస్తారు, నాకు తెలుసు. కాకపోతే మనకు వీక్లీ వీడియోస్ వస్తూనే ఉంటే ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటే ఎవరికైనా షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే వాళ్ళు కూడా కొత్త సబ్స్క్రైబర్స్ మనకి యాడ్ అవుతారు. సో దట్ మన ఛానల్ ఉందని 10 మందికి తెలుస్తుంది, మనకి కొంచెం గ్రోత్ ఉంటుంది. గామి మూవీ ఎలా ఉందిరా అంటే ఫస్ట్ ప్లస్ పాయింట్స్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. తర్వాత కొన్ని ఫ్లాస్ పాయింట్స్ ఉన్నాయి, నేను చెప్పాను కదా. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే సినిమాలో సినిమాటోగ్రఫీ కానీ, లేదంటే విజువల్స్ కానీ, లేదంటే విఎఫ్ఎక్స్ కానీ, లేదంటే టేకింగ్ కానీ, డీటెయిలింగ్స్ కానీ ఎలా ఉన్నాయంటే అవుట్ స్టాండింగ్ లెవెల్లో ఉన్నాయి. ఇంకా చెప్పాలని నాకు ఎలా అనిపించింది అంటే ఒక హాలీవుడ్ మూవీ రేంజ్ విఎఫ్ఎక్స్ వాడారు. అంటే ఎక్కడ ఏ డీటెయిలింగ్ కానీ ఇచ్చిన బడ్జెట్లో, తక్కువ బడ్జెట్ అయినా సరే క్రౌడ్ ఫండింగ్ మూవీ అని చెప్పేసి అన్నారనమాట. సో ఇచ్చిన బడ్జెట్లో ఇంత గ్యాప్ తీసుకున్నందుకు వర్త్గా అనిపించింది. అంటే లైక్ ఒక్కొక్క చిన్న డీటెయిలింగ్స్ కానీ, లేదంటే ప్రిజన్ కానీ, లేదంటే హిమాలయస్లో టేకింగ్ కానీ, ఏదైనా సరే అవుట్ స్టాండింగ్ లెవెల్లో ఉన్నాయి. ఆ విఎఫ్ఎక్స్ అయితే మాత్రం దానిలో వేలు పెట్టడానికి కానీ, దానికి పేరు పెట్టడానికి కానీ ఏమీ లేదండి. యాక్టర్స్ యాక్టింగ్ విషయానికి వస్తే పేరు రాసుకొచ్చా మర్చిపోతానని చెప్పేసి విశ్వక్సేన్ గారు, చాందిని గారు, సమద్ గారు, ఇంకా హారిక, సారీ ఇఫ్ ఐ వాజ్ ప్రొనౌన్స్ రాంగ్. సో వీళ్ళు ఇచ్చిన క్యారెక్టర్స్కి మాత్రం ఫుల్గా న్యాయం చేశారండి. అండ్ అలాగే మ్యూజిక్ విషయానికి వస్తే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అనమాట. అంటే స్పీకర్ సంథింగ్ ఏదో ఉంది, అండ్ అలాగే నరేష్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈయన ఇచ్చారు. మూవీకి తగ్గట్టు చాలా బాగుందండి. అండ్ కొన్ని సీన్స్లో, పర్టికులర్ సీన్స్లో కొంచెం బీజిఎం కానీ, లేదంటే ఆ లైన్ సీన్ దగ్గర కానీ, లేదంటే గామి అని చెప్పేసి వచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా చాలా బాగుంది. డైరెక్టర్ విద్యాధర్, ఈయన గురించి నిజంగా చెప్పాలండి, బేసికల్లీ మూవీ ఒక హాలీవుడ్ రేంజ్ మాదిరి ఉంది. నిజంగా హాలీవుడ్ విఎఫ్ఎక్స్కి ఏ మాత్రం తగ్గలేదు. అండ్ ఇంకొంతమందికి ఏ డౌట్ ఉందంటే, అంటే నా ఫ్రెండ్స్ కూడా ఒక 2-3 అడిగారు అనమాట సినిమా చూడడం వాళ్ళు. అంటే మామ ఇప్పుడు ట్రైలర్లో చూపించినంత విఎఫ్ఎక్స్ ఇంపాక్ట్ సినిమాలో లేదంట కదా, ట్రైలర్ షాట్స్ చాలా బాగున్నాయంట కదా, సినిమాలో అంత పెద్దగా లేవంట కదా అంటే ఇట్స్ టోటలీ ఫాల్స్ అండి. ట్రైలర్లో చూసిన దానికన్నా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఆ లయన్ సీన్ అయితే మాత్రం ఇంకా లిటరల్లీ ఎలా ఉందంటే ఇంకా కంపేర్ టు నార్నియా అంటే ఆల్మోస్ట్ అలా ఉంది, అంత బాగుంది. ఎక్కడ చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా మీకు అసలు అది విఎఫ్ఎక్స్ వర్క్ అని కూడా అనిపిస్తుంది, అంత బాగుంది. హిమాలయాలో షార్ట్స్ కానీ, లేదంటే ఆ ప్రెజెంట్ సీన్స్ కానీ ఎక్కడా కూడా ప్రతి చిన్న డీటెయిలింగ్ కూడా చాలా బాగా తీసుకున్నారు. మన టాలీవుడ్కి ఇలాంటి డైరెక్టర్స్ రావాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని నమ్మి కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తారు. మరి ఏంట్రా అంతా బాగానే చెప్తున్నా, పాజిటివ్ పాయింట్స్ ఇన్ని చెప్తున్నాం, మరి నీ ప్రాబ్లం ఏంట్రా అంటే వస్తున్నా, ఆ పాయింట్గా వస్తున్నా. ఏమైందిరా? బేసికల్లీ మూవీలో హీరోకి ఒక స్ట్రగుల్ ఉంటుంది. సో అవన్నీ ఇన్ డీటెయిల్గా చెప్పలేం, కానీ మళ్ళీ స్పాయిలర్స్ రివ్యూ చేసినట్టు ఉంటుంది, మళ్ళీ మీకు కూడా ఇంట్రెస్ట్ దొరుకుతుంది. సో సినిమా చూడండి. సో సింపుల్గా చెప్తా, స్ట్రగుల్ ఏంటి అంటే హీరో ఒక 2 మౌంటైన్స్ ఉంటే ఒక మౌంటైన్ నుంచి ఒక మౌంటైన్ దాటాలి. ఆ స్ట్రగుల్ అంతా చూపిస్తారు. అంటే వాడు ట్రై చేస్తుంటాడు, పడిపోతుంటాడు. సో అక్కడ వరకు వెళ్ళడం స్ట్రగుల్ అంతా చూపిస్తారు. ద మెయిన్ మోటో ఈజ్ టు గెట్ దట్ ఫ్లవర్స్, లైక్ దట్ మష్రూమ్స్. సో ఆ స్ట్రగుల్ ఏంటంటే ఈ స్ట్రగుల్ అంత క్లియర్గా చూపిస్తారు అనమాట. అంటే ప్రతి చిన్నది వాడు వెళ్ళే దారిలో కష్టాలు, సో మళ్ళీ అక్కడ ట్రై చేయడాలు, ఇవన్నీ చూపిస్తుంటారు. సో ఫైనల్లీ ఆ స్ట్రగుల్ చూపించినప్పుడు వాటిని ఎలా పట్టుకున్నాడు అనేది మెయిన్ పాయింట్. ఆ మెయిన్ పాయింట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా, సరే లాస్ట్కి ఎలా వెళ్ళాడు ఏంటి అని చెప్పేసి. ఒక కట్టుపన్న సాంగ్ తలైవా అన్న మాదిరి ఒక కట్టుపన్న రోప్ ఉంటుంది. సడన్గా ఇదేందిరా అంటే నో ఆన్సర్. ఒక బూమరాంగ్ చూపిస్తారు, ఆ షార్ట్ కట్ చేసి ఓపెన్ పన్న రోప్. సో నాకు అక్కడ బాగా డిస్కనెక్ట్ అయ్యా. అంటే అంతసేపు ఆ స్ట్రగుల్ కోసం చూపించారు కదా, అదే మెయిన్ పాయింట్ కదా. సో అది ఎలా రీచ్ అయ్యాడు, ఆ పాయింట్ ఏంటి అని చెప్పేసి చూపిస్తే చాలా బాగుంటుందేమో అనిపించింది. బట్ అన్ఫార్చునేట్లీ అది కట్ చేసి ఓపెన్ చేస్తే రోప్ ఉంటుంది, చాలా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారేమో అనిపించింది. ఇంకొక మెయిన్ పాయింట్ నాకు ఏమనిపించింది అంటే, మన దగ్గర ఒక మ్యాప్ ఉంటుంది. ద మెయిన్ పాయింట్ ఈజ్ టు గెట్ దట్ మష్రూమ్స్ అనమాట. అంటే లైక్ దట్ ఫ్లవర్స్ అనుకోండి, మష్రూమ్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి, సినిమా చూసినాక అర్థం అవుతుంది అనమాట. సో అక్కడికి వెళ్తారు, ఇవన్నీ స్ట్రగుల్స్ దాటుకొని ఏదో సాధిద్దామని చెప్పేసి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 24 hours మాత్రమే కొంచెం ఆ పవర్ని జనరేట్ చేస్తే, తర్వాత ఇంకో 36 years వచ్చినా సరే మళ్ళీ ఆగాలి అని చెప్పేసి చూపిస్తారనమాట. వెళ్తారు, అది పోదు. సో పోయిన తర్వాత
మళ్ళీ ఒక చిన్న సీన్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తారు. మళ్ళీ ఓపెన్ చేస్తే అక్కడ ఇంకోటి ఉంటాయి. సో ఓకే, అవి దాని షేప్ వేరు, ఇది షేప్ వేరు అంటే మా ఓడేమొచ్చి అది లేదురా, అది షేప్ వేరు, అది జస్ట్ మష్రూమ్స్, ఇది ఒరిజినల్ ఫ్లవర్స్ అన్నాడు. ఓకే, నాకు లాజిక్ అనిపించింది. ఓకే, బట్ మనోడి దగ్గర ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మనోడి కోసమే ఆ రూట్ మ్యాప్ దాస్తారనమాట. సో ఆ రూట్ మ్యాప్ ఉన్నప్పుడు ఆ రూట్ మ్యాప్ ఆ మష్రూమ్స్కే లొకేట్ చేస్తాయి. సో వేరే ఎక్కడో ఒరిజినల్ ఫ్లవర్స్ ఉన్నప్పుడు ఇక్కడ రాంగ్ మష్రూమ్స్ ఉన్నప్పుడు మిస్గైడ్ చేయడం ఎందుకు? ఫస్ట్ పాయింట్ అది. అండ్ దట్టు ఆ మష్రూమ్స్ కూడా మెరుస్తూ ఉంటాయి. సో అదేంటి, అక్కడ ఒక క్లారిటీ లేదు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు స్వామీజీ చెప్తాడు 15 days టైం ఉంది, 15 days దాటితే మళ్ళీ ఇంకొక 36 years ఆగాలి చెప్పేసి. సో 15 days అయిపోతుంది. 15 days అయిపోయిన తర్వాత ఒక కట్టు పన్న మళ్ళీ అక్కడ ఇంకో మష్రూమ్స్ ఉంటాయి. ఇదేంటి మరి 15 days కదండి, దానికి క్లారిటీ ఇవ్వలేదు. సో ఇలా ఆ మూవీలో 1 by 1 స్టోరీస్ చూపించినప్పుడు ఈ లాజిక్స్ కొన్ని ఎక్కడో కొంచెం మిస్ అయ్యాయి అనిపించింది నాకైతే. అండ్ మూవీలో ఇంకొన్ని షార్ట్స్ ఎలా అనిపించాయి అంటే, నాకు లిటరల్లీ షార్ట్ పీక్ మూమెంట్లో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది అన్న టైంలో పీక్ మూమెంట్లోని కట్ చేసి ఓపెన్ చేస్తే ప్రాబ్లం రిజాల్వ్ ఏందిరా అంటే నువ్వు ఆన్సర్. నాకైతే కొన్ని షార్ట్స్ చాలా అలాగే అనిపించాయి. సో తెలుగులో ఇలాంటి జోనరా ఎప్పుడు రాలేదా అంటే వచ్చాయి. మీరు ప్రశాంత్ వర్మ గారి ఫస్ట్ మూవీ కాజల్ అగర్వాల్ గారిది మూవీ చూసుంటే అర్థమైపోద్ది. అంతకు మించి నేను ఎక్కువ చెప్పడం కరెక్ట్ కాదు. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉందిరా అంటే బాగుంది. నేను మూవీ చూసిన తర్వాత ఒక 2-3 రివ్యూస్ చూశాను. అంటే అందరూ ఇంకా సూపర్ బంపర్ హైలైట్ అది అంటున్నారు. ఓకే, కాదనట్లేదు. బట్ నాకైతే కొంచెం ఎక్కడో ఎంగేజింగ్ మిస్ అయింది అనిపించింది. అండ్ కొంచెం కనెక్షన్ మిస్ అయింది అనిపించింది. బట్ నా ఫీలింగ్, నా ఒపీనియన్ అది. బట్ మీరైతే మాత్రం మూవీ చూడండి. ఎలాంటి మూవీస్ అయితే మాత్రం థియేటర్లో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ లేదంటే కొంచెం ఆ స్టోరీ లైన్ కానీ మీకు నచ్చచ్చు. సో మూవీ సజెస్ట్ చేస్తావారా అంటే చేస్తా. మూవీ సజెస్ట్ చేయడం మాత్రం ఖచ్చితంగా చేస్తాను. సో వీకెండ్ ఖాళీ అయితే బుక్ చేసుకొని వెళ్ళండి. సో ఇది ఓవరాల్గా గామి మూవీ రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ ఏదో చేయండి. ఎందుకంటే నిద్ర లేకపోయినా సరే రివ్యూస్ మాత్రం ఆపట్లేదు. సో కైండ్లీ కన్సిడర్ ద సబ్స్క్రైబ్. అండ్ దీంతో పాటు ఓం భీమ్ బుష్ డీజే టిల్లు 2 ఇవన్నీ కూడా వస్తున్నాయి. చూసేద్దాం, రివ్యూ చేసేద్దాం. ఈలోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబర్స్ కౌంట్ పెంచండి. జూన్ కల్లా అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేలా చేయండి. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దాన్ టేక్ కేర్, బాయ్.